బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిమాలయాలకు ఏమైంది? హిమాలయాల గర్భంలో ఏం జరుగుతోంది? ఆధ్యాత్మికత, శాంతితో కూడినటువంటి దేవభూమి అది. ఆ హిమాలయాల కింద ఇప్పుడు పెను ప్రమాదం పొంచి ఉందా? రాబోయే 2 భారీ భూకంపాలు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? రిక్టర్ స్కేలు పైన 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే ఏం జరగబోతుంది? యావత్ దేశం చూపు ఇప్పుడు హిమాలయాల వైపే ఉంది. హిమాలయాలలో ఏం జరుగుతోందని ఆసక్తిగా గమనిస్తోంది. దీనికి ప్రధాన కారణం హిమాలయాలలో 2 భారీ భూకంపాలు రావచ్చనేటువంటి తాజా హెచ్చరికలే. ఇటీవలే అత్యధిక ముప్పు పొంచి ఉన్నటువంటి జోన్ 5గా శాస్త్రవేత్తలు వర్గీకరించారు దీన్ని. ఇప్పటి వరకు ఉన్న భూకంప ప్రమాద తీవ్రతకు సంబంధించిన మ్యాప్లో సవరణలు చేస్తూ కొత్త మ్యాప్ను తీసుకువచ్చారు. అయితే దేశంలో 60% పైగా ప్రాంతాలు సెస్మిక్ హెజార్డ్ మ్యాప్లో చోటు చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఈ ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదనేది క్లియర్గా అర్థమైపోతుంది. గత అక్టోబర్లో వచ్చినటువంటి ఒక అధ్యయనం హిమాలయాలు భారీ భూకంపాలకు కేంద్రాలుగా ఉన్నాయని కూడా వెల్లడించింది. రాబోయే కాలాలలో హిమాలయ ప్రాంతాలలో 2 అతి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇదేదో సాదాసీదా అంచనాతో చేసినటువంటి హెచ్చరిక కాదు. కేఎం శ్రీజిత్ అతని బృందం అత్యాధునిక ప్రమాణాలతో సమాంతర ఉపరితల స్నానభ్రంశాలను కొలిచారు. దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అధ్యయనం కొనసాగింది. ఈ అధ్యయనం నిర్వహించిన ప్రాంతంలో భవిష్యత్తులో 2 పెను భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వెల్లడైంది. ఒకవేళ భూకంపాలు వస్తే భారత్కి ఎంత నష్టం కలిగిస్తాయి అనేది దాని గురించి చర్చించుకుంటే హిమాలయాలు భారత్లోని అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ఉత్తర మైదానాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాలు కూడా ప్రభావానికి లోనవుతాయి. రిక్టర్ స్కేల్ పైన 8+ భూకంపం వస్తే సిస్మిక్ కోడ్ పాటించని పాత భవనాలు, మట్టి ఇల్లు పూర్తిగా నేలమట్టమైపోతాయి. ఇప్పుడు అందుకనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ఈ ప్రాంతాలలో ఇప్పటి నుంచి కట్టేటువంటి ఇల్లులకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. జపాన్ టెక్నాలజీ తరహాలో కొత్తగా నిర్మించేటువంటి హౌజెస్కి ఆ టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణాలు జరగాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు హిమాలయాలలో ఉన్న వేల సంఖ్యలో ఉన్న డ్యామ్లు, జల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఆ రకంగా భూకంపాలు వస్తే డ్యామ్ గోడలు పగిలితే లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా ఉత్తర మైదానాల వైపు దూసుకువచ్చి పెను వరదలకు కారణమవుతుంది. ఇది అత్యంత భయానకరమైనటువంటి పరిణామంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక హైవేలు కానీ, రైల్వే ట్రాకులు కానీ, వంతెనలు కానీ పూర్తిగా విరిగిపోతాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అయితే అదే జరిగితే పంజాబ్, హర్యానా, యూపీ వంటి ప్రధాన వ్యవసాయ పారిశ్రామిక రాష్ట్రాలు దెబ్బతింటాయి. కోలుకోవడానికి దశాబ్దాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా తాజా అధ్యయనం హిమాలయాలలో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇస్తున్నాయి. అయితే ఈ భారీ 2 భూకంపాలు ఇప్పటికిప్పుడైతే వచ్చే అవకాశం లేదు. చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది, దశాబ్దాలు పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందే ఇక్కడ చిన్న చిన్న కదలికలైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయి హిమాలయాలలో. ఆ చిన్న చిన్న భూకంపాలే మనకిప్పుడు రక్షణగా నిలుస్తాయంటూ కూడా నిపుణులు ఒక అంచనాకు వస్తున్నారు. భారీ స్థాయిలో వచ్చే 2 భూకంపాల కంటే కూడా ఈ యొక్క చిన్న చిన్నగా మధ్యలో వచ్చేటువంటి ఈ ప్రకంపనలనేటివి ఆ ఒత్తిడిని తగ్గించి భారీ పెను విపత్తు రాకుండా ఒక లీకేజ్ లాగా ఈ చిన్న చిన్న ప్రకంపనలు ఉపయోగపడతాయంటూ కూడా చెప్తున్నారు. ఈ చిన్న చిన్న ప్రకంపనలే ఇప్పుడు ఆ భారీ విపత్తు నుంచి కాపాడేటువంటి ఒక లీకేజ్ సిస్టంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక పాజిటివ్ అంశాన్ని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది. చిన్న చిన్న లీకేజీలతో, చిన్న చిన్న ప్రకంపనలతో వచ్చినటువంటి ఒత్తిడిని, టెక్టనిక్ ప్లేట్లలో వచ్చినటువంటి ఆ ఒత్తిడిని ఈ యొక్క చిన్న చిన్న లీకేజీల ద్వారా ఆ ఒత్తిడి అంతా బయటికి వెళ్ళి భారీ భూకంపం నుంచి బయటపడేలా చేస్తుందా, లేకుంటే ఆ ఒత్తిడి ఒకేసారి బ్లాస్ట్ అయి ఇప్పుడు చెప్పినట్టు రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత భారీ భూకంపాలకు దారితీసి అతలాకుతలం చేస్తుందా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి.